సింహాచలం చందనోత్సవం రోజు ఘటనపై తొలి రోజు త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది. గోడ కేవలం 6 రోజుల్లో నిర్మించాలని గుర్తించారు. గాలి వాన వల్ల గోడ కూలిందని త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. 3 రోజుల్లో ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి ఇస్తామని త్రిసభ్య కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ తెలిపారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఇస్తామన్నారు. గోడ నాసిరకంగా కట్టడం వల్లే దుర్ఘటన జరిగిందని అన్నారు. ఉత్సవం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో జరిగిన ఒక సంఘటన అది మన రాష్ట్రంలో కూడా అందరినీ కూడా కలవరపరిచింది. ఒక రిటైనింగ్ వాల్ ఎర్లీ మార్నింగ్ హెవీ రెయిన్లో కూలిపోవడం వల్ల క్యూ లైన్లో ఉన్న భక్తుల మీద పడి 8 మంది ప్రాణం కోల్పోయింది. ఈ సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఒక కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వగానే దీనికి సంబంధించిన పార్లమెంటరీ ఆధారాలను కొన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ ఇక్కడ వచ్చి సంఘటనా స్థలం పరిశీలించడం జరిగింది. కొంతమంది అధికారులతో అలాగే ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేసిన కాంట్రాక్టర్తో అందరితో కూడా విచారించడం జరిగింది. ఈ టెంపుల్ సంబంధించిన ఇంజనీర్స్ తర్వాత ఇతర అధికారులు అందరితో కూడా ఈరోజు విచారించడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు అవన్నీ కూడా పరిశీలించి ముఖ్యంగా ఈ ఎంక్వైరీ ఆధారంగా ఒక పార్లమెంటరీ రిపోర్ట్ 3 రోజులు నేను రాష్ట్ర ప్రభుత్వం గారికి మేము ఇవ్వాల్సి ఉంటుంది. అది చేయడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా ఈ యొక్క సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీనిలో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉంటే దాని మీద ఏ రకమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అంటే లాంగ్ టర్మ్ రిపోర్ట్ ఒక నెలలోనే మళ్ళీ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానిలో ఒక డీటెయిల్డ్ SOP కూడా తయారు చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలని కూడా మేము గవర్నమెంట్కు రిపోర్ట్